కిచెన్లో మార్నింగ్ మనకు ఫాస్ట్గా వర్క్ కావాలన్నా సింపుల్ టిప్స్ ఫాలో అవుతాను. కిచెన్లో అసలు ఏం ఉంచకుండా వెసల్స్ అన్నీ కూడా అంటే గిన్నెలన్నీ కూడా కడిగేసి బ్రష్ దగ్గర కానీ సబ్బు దగ్గర కానీ ఏం లేకుండా చూసుకుంటాను. అసలు మనకు బాత్రూంలో చిన్నదైపోయిన సబ్బులు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. సో ఇది హ్యాండ్ వాష్ కింద పనికి వస్తుంది, వేస్ట్ అవ్వకుండా ఉండటానికి. స్పూన్స్ అని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇది మనకు మార్నింగ్ పాలు కోసం, పిల్లలకి కాఫీ కలపటానికి, పాలు కలపటానికి కోసం ఇదన్నీ అప్పుడు వాడాల్సిన టిఫిన్ బాక్స్ ఇదన్నీ మళ్ళీ ఒకసారి వాష్అవుట్ చేసుకుని ఇలా రెడీగా ఉంటాను. అక్వా కార్లో కూడా టోటల్గా వాటర్ ఫుల్గా నిండినట్టు చూసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ వాటర్ లేకపోతే మనకు పని అవ్వదు కాబట్టి వాటర్ కూడా ఫుల్గా ఉన్నట్టు. టమాటాస్ కూడా పూర్తిగా కవర్ అయి ఉందా లేదా, లేదంటే దోమల్లాగా వచ్చి మనకి ఇన్సెట్ అవుతుంది కాబట్టి అది కూడా కవర్ అయి ఉందా లేదా చూసుకుంటాం. సో స్టవ్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్లో పెట్టుకుంటాను. సో కట్లరీ కూడా సేమ్ అలా ఉన్నట్టు చూసుకుంటాను. ఇటువైపు కూడా సరౌండింగ్లో మనకు అన్నీ క్లీన్గా ఉన్నట్టు, మార్నింగ్ ఆయిల్ ఉందా లేదా, ఒక్క 2 minutes పిల్లలకి వాటర్ బాటిల్ ఫిల్ చేసేసి టిఫిన్ బాక్స్ కావాల్సిందా, అలాగే మెయిన్ డస్ట్బిన్ బయట పెట్టేస్తాను. సో బయట ఉండటం వల్ల ఏంటంటే మనకి కాక్రోచ్ లోపలికి రాదు. ఫ్రిడ్జ్లో కూడా మార్నింగ్ మనకి ఏం కావాలో అన్నీ రెడీ చేసి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాం, అన్నీ అయిపోతుంది. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా వితిన్ 1 hourలో కుకింగ్ అయిపోవటం అనేది ఉంటుంది. అలా అవ్వటం వల్ల మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. సో ఫటాఫట వర్క్ చేయాలంటే వర్కింగ్ మనకి సింపుల్ టిప్. బాయ్.